కాస్త దీపారాధన చేసుకుంటా తప్పేం లేదు కదా. ఒక క్రిస్టియన్ తప్పనిసరిగా ఆదివారం చర్చికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళు చాలామంది వెళ్తారనే చెప్పొచ్చు. ఎవరో కొద్దిపాటి మంది వెళ్ళరేమో, అది మనకు తెలియదు, కానీ వెళ్తారు. అప్పటికీ మన వాళ్ళు ఎవరైనా అడుగుతూ ఉంటారు, ఏమంటే రేపు ఆదివారం కదా చర్చికి వెళ్ళడం లేదా అని మనలో ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ముస్లిం తప్పనిసరిగా నమాజ్ చేసుకుంటాడు, కానీ హిందువుల మనమే కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. పర్వాలేదు, మన దేవుడే కదా, పర్వాలేదు, మనకి ఏ విధంగానైనా కరుణిస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం మనకు ఉంటుంది. అలా ఎలా అనుకోగలం? మనం కూడా విధిపూర్వకంగా పూజలు చేసుకోవాలి, తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలి. అప్పుడే మనం హిందూ మతంలో పుట్టినందుకు మన కృతజ్ఞతను మనం చెల్లించుకున్నట్టు అవుతుంది భగవంతుడికి. అంతే కదా. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలకు వెళుతూ ఉంటారు, పండగలు చేసుకుంటూ ఉంటారు, భగవంతుడిని అర్చించుకుంటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు వీలును బట్టి దీపారాధన అవి చేసుకుంటూ